మీ మీ చేతిలో బైబిల్ ఉంటే తెరిచి చూడండి. యవ్ యోహాను సువార్త యోహాను సువార్త 8 అధ్యాయము 46. దాంట్లోని ప్రభు వాగ్దానము నేర్చుకుందామా? దాంట్లోని మాటలు వింటే భయంకరానికి మాటలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, నాలో ఎవరైనా పాపము ఉంటే నాకు స్థాపించండి అన్నమాట దాంట్లోనే రాయబడి ఉంది. దాని గురించే ఒక స్త్రీని దారిలో వెళ్ళినప్పుడు అతనికి వ్యభిచారం స్త్రీని పట్టబడింది. దాని గురించి ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి, ఓ బోధకుడా, ఓ ప్రభువా, ఇదిగో మేము వెళ్తూ వెళ్తూ మధ్యలో దారిలో ఈ వ్యభిచారం చేసిన స్త్రీని మేము తీసుకొచ్చి మీ దగ్గర మేము తీసుకొచ్చాము, నీకు న్యాయము చెయ్యు అన్నప్పుడు, ఓ బోధకుడా, ఓ ప్రభువా, ధర్మశాస్త్రమును మోసే చెప్పిన ధర్మశాస్త్రము అన్నాడు, ఇతనికి రాళ్లతో కొట్టి చంపి పాతివేయండి అనుకొని చెప్పాడు. కాబట్టి నువ్వు ఏమి చేస్తావు, నువ్వేం చెప్తావు అనుకొని వారికి ప్రశ్న అడిగినాడు. అయితే ప్రభు అన్నాడు, ఏమి చెప్పలేకుండా అలాగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చెప్పమంటావా అన్నాడు. కానీ ఏమి చెప్పలేదు. కాబట్టి నువ్వు చెప్పు. అయితే ఇతనికి ఏం చేయాలి? ఇతనికి మోసే ధర్మశాస్త్రమును ఉన్నప్పుడు అతనికి రాళ్లతో కుట్టి చంపి పారేయండి అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఏమి చెప్పుకుంటా అలాగున్నాడు. ఉన్నప్పుడు అతనికి నేల మీద ఉంగి కింద రాసినాడు, మీలో ఎవరైనా పాపము లేని వారు ఇతనికి మొదటిని రాయ వేయండి అన్నప్పుడు, ఆ మాట శబ్దము విన్నప్పుడు ఒక్కొక్కడు ఇలాగా వదిలేసి పారిపోయాడు. మీలో ఎవరైనా పాపము లేని వారు ఇవి మీద రాయ విసిరింది అన్నప్పుడు ఆ అర్థం ఏంటో చెప్పాలంటే, మీలో ఎవరైనా పాపము ఉంటే దీని మీద కొట్టండి, రాళ్ళతో మీరు కొట్టండి, అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు ప్రభు. కాబట్టి అతనికి అన్నాడు, పారిపోయినప్పుడు తండ్రి అన్నాడు, ఒక స్త్రీతో తండ్రిని ఉన్నప్పుడు, అమ్మ, ఎవరైనా నీకు శిక్షించలేదా అన్నప్పుడు, అయ్యా, నేను ఎవరైనా శిక్షించలేదు అన్నప్పుడు, నేను కూడా నేను శిక్షించను, కానీ నేను కూడా నేను క్షమిస్తాను అన్నాడు ప్రభు. నేను క్షమిస్తాను కాబట్టి మరలా తప్పు చెయ్యొద్దు, నేను నీ పాపము నేను క్షమిస్తాను, నీ పాపము నేను సహాయం చేస్తాను నేను అన్నాడు. ఆయనే మమ్మల్ని పాపము క్షమిస్తాడు, ఆయనే మమ్మల్ని కడుగుతాడు, ఆయనే మమ్మల్ని ప్రేమిస్తాడు. ఎవరైనా అంటాడు, నీలో పాపమున్నాడు, నీకు పాపము అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఎన్నో పాపములు, ఎన్నో తప్పుడు సిద్ధాంతులు చేస్తారు. కానీ వాళ్ళు పాపము చేస్తారు, కానీ మనలోనే పాపము లేదు అంటాడు. అనుకుంటున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీలో ఎవరైనా పాపము లేని వారు ఈ మీద మొదటి రాయి వెయ్యండి అన్నాడు. అలాగ చేస్తారా? అంటే నాలోని ఏమీ లేదని అనుకుంటున్నారు మీరు, కానీ ఎన్నో మీ దగ్గర పాపము ఉన్నాయి. కాబట్టి తప్పు లేని వారికి క్షమించండి, కాదు తప్పు చేసిన వారికి మీరు క్షమించండి అన్నాడు ప్రభు. వారికి మీరు క్షమిస్తారా? మీరు క్షమించలేదు, మీరు తిడతాడు, కొడతాడు అన్నాడు ప్రభు అలా కాదు, నేను పాపము ఉన్న వారు కూడా నేను క్షమిస్తాను, పాపము లేని వారు కూడా నేను క్షమిస్తాను ప్రభు అన్నాడు. దాని గురించి ఆయనే కరుణామయుడు, ఆయనే ప్రేమామయుడు,
ఆయనే శాంతి గల జొద్దుకి వారికి మమ్మల్ని నడిపిస్తాడు. ఆయనే మమ్మల్ని నడిపిస్తాడు.